వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఈ వీడియో ద్వారా రైల్వే బడ్జెట్ను గురించి వివరణ ఇస్తాను. 2026-27 సంవత్సరాలలో రైల్వే రంగానికి 2,77,830 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. భారతదేశంలో 1921వ సంవత్సరంలో రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టమని సిఫారసు చేసింది అక్వర్త్ కమిటీ. సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేయమని సిఫారసు చేశాడు. ఇతడి యొక్క సిఫారసులు 1924-25 నుండి అమలులోకి రావటం జరిగింది. తొలి రైల్వే బడ్జెట్ 1924-25లో అమలులోకి రాగా, చివరిసారిగా 2016-17 సంవత్సరాలలో చివరి రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంటులో. టోటల్గా 92 సార్లు రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనము చేయమని చెప్పి సిఫారసు చేసినది బిబెక్ దెబ్రాయ్ కమిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.